రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ నూతన సంవత్సరం 2వ నెల మొదటి ఆదివారం పునరుద్ధానపు బల్లారాధనలోనికి ప్రభు మనల్ని ప్రవేశింపచేసినందుకు చేతులెత్తి స్తోత్రం నిలుదామా. స్తోత్రం 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 స్తోత్రం. ఎనలేని గొప్ప కార్యమును దేవుడు మన జీవితాల్లో చేసి ఈ మాసమంతయు మనలను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఒక ఉన్నతమైన కృపతో నింపినట్లుగా చేతులెత్తి స్తోత్రం నిలుదామా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచినట్లు చేతులెత్తి స్తోత్రం నిలుదామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మన దేవుడు ఈ నెలలో మనల్ని ఆశీర్వదించడానికి, ఆశీర్వాదకరమైన జీవితం చేయడానికి కృపను అనుగ్రహించి బలపరచునుగాక. మన దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మనలను ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి ఆయన మనలను పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రం. రాయబడినటువంటి లేఖన భాగంలో పౌలు తిమోతికి రాస్తూ, ఈ యొక్క గలతీయులో ఉన్న సంఘానికి రాస్తూ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు క్రైస్తవ సంఘానికి అనంటే, విశ్వాసము గలవారే, విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అని వ్రాయబడింది. చూడండి, మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడడానికి ప్రభు మనల్ని పిలిచాడు. మనం ఆశీర్వాదానికి వారసులం. దేవుని వలన మనము ఆశీర్వదించబడుతూ ఉన్నాం. ఇప్పటికే మనలో చాలామంది ప్రభు దగ్గరికి రాక మునుపు మనకు ఎటువంటి ఆశీర్వాదము లేదు, క్షేమము లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అందుకే మనం ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు మనకు నెమ్మదినిచ్చాడు, ఆరోగ్యాన్నిచ్చాడు, క్షేమాన్నిచ్చాడు, సమాధానంనిచ్చాడు, ఆశీర్వాదమునిచ్చాడు, దీవెనలను కూడా ఆయన మనకు పంచాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని వాక్యం అంటుంది, అబ్రహాము సంబంధులే. ఎవరు అబ్రహాము సంబంధులు అనంటే, విశ్వాసము గలవారే అబ్రహాము సంబంధులు. విశ్వాసము సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు అని రాయబడింది. అబ్రహాము ఇప్పుడు ఉన్నాడా? లేడు. అబ్రహాము ఏనాడో చనిపోయాడు. కానీ అతడు మృతుడైనప్పటికీ కూడా ఆయన విశ్వాసం సజీవముగా ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము మనలను ఒక నూతనమైనటువంటి కార్యాలలో, ఒక నిరీక్షణకు ఆధారం లేని సమయాలలో అబ్రహాము దేవుని ఎలా నమ్మాడో, దేవుని యందు ఎలా విశ్వసించాడో, తన జీవితంలో ప్రభువుపై ఎలా ఆనుకున్నాడో మనకు నేర్పిస్తూ ఉన్నాడు అబ్రహాము. అందుకనే దేవుని వాక్యం అంటుంది, విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు అబ్రహామును చూస్తున్నట్లయితే, అబ్రహాము జీవిత చరిత్ర చూస్తున్నట్లయితే, అబ్రహామును ఎలా ఆశీర్వదించాడు, ఎన్ని విధాలుగా ఆశీర్వదించాడు, ఏ విధంగా ఆశీర్వదించాడని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తే చాలా విషయాలు మన జీవితాల్లో, మన వినికిడిలో బయలుపరచబడతాయి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడని రాయబడింది. ఈ రోజున మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతున్నామా? కొన్ని విషయాల్లో ఆశీర్వదించబడితే మరికొన్ని విషయాల్లో మనకు ఆశీర్వాదము లేదు, కొన్ని విషయాలు మనకు క్షేమము లేదు,
కొన్ని విషయాలు మనకు సమాధానం లేదు, కొన్ని విషయాలు మనకు నెమ్మది లేదు. కారణం, అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. అబ్రహామునైతే దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంట. అన్నిటిలో, కొన్నా అన్నీ ఏ విషయాల్లో ఆశీర్వదించాడో మనం తెలుసుకుందాం. కానీ మనం కోరుకోవలసినటువంటి విశేషమైనటువంటి మాట ఏమిటంటే, ప్రభు దగ్గర, ప్రభా ఇదిగో నా తండ్రి అయిన అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా నీ ఆశీర్వాదంతో నింపు, నన్ను కూడా అబ్రహాము యొక్క ఆశీర్వాదములకు వారసునిగా నన్ను చెయ్యి అని ప్రభువును అడిగి పొందుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని దగ్గర చాలామంది అడగడం చేత కావడం లేదు, అందువల్ల చాలామంది పొందుకోలేకపోతున్నారు. మీరు అడగాలి. ఎలా అడగాలంటే విశ్వాసంతో అడగాలి, సందేహించక, అవిశ్వాసంతో కాక, దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుడు నా జీవితంలో చేస్తాడు, నేను అడిగిన దేవుడు ఇస్తాడు, నేను ఏదైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానో కన్నీరు విడిచి దేవుడు దానికి జవాబు ఇచ్చాడు అని విశ్వాసంతో నువ్వు నమ్మి దేవుని స్తుతించి కృతజ్ఞతలు చెల్లించి నువ్వు దాన్ని పొందావని నమ్మినప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. అబ్రహాము తన జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొందుకున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో వాగ్దానం, అది అబ్రహాము జీవితంలో నెరవేర్చబడింది. వారిలో ఒంటరి అయ్యాడు, బంధువుల మధ్యలో ఉంచి వేరయ్యాడు, రక్త సంబంధికుల మధ్యలో నుంచి, తోడబుట్టిన వారి మధ్యలో నుంచి, కులం నుంచి, దేశము నుండి, స్వజనులలో నుంచి, అందరిలోంచి వేరుపరచబడ్డాడు. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చేశాడు. దేవుడు మాట్లాడి తను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏది చేయమంటే అది చేశాడు, ఎక్కడ నివాసము చేయమంటే అక్కడ నివాసము చేస్తున్నందువలన అబ్రహాము జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. బహుకాలము గడిచిన వృద్ధాప్యం వచ్చేసరికి దేవుడు అన్నిటిలో క్షేమస్థితిని, అన్నిటిలో సమాధానకరమైన పరిస్థితులను, అన్నిటిలో సంతోషకరమైన పరిస్థితులను, అన్నిటిలో సమృద్ధి అయిన జీవితాన్ని దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం కూడా అబ్రహాము వలె, అబ్రహాము ఎవరి విశ్వాసులకు తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినప్పటికీ కూడా ఆయన అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా మనం కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుదుము గాక. ఆమెన్. ఆ విశ్వాసమును దేవుడు మన జీవితాల్లో బలపరిచి విశ్వాస సంబంధులే అని రాయబడిన మాట ప్రకారం అబ్రహాముతో కూడా వారు వారసులు అని రాయబడిన మాట ప్రకారం దేవుడు అబ్రహాము సంబంధమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినట్లుగా చేతులెత్తి స్తోత్రం ఎడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చూద్దాం, మొదటి వాక్య భాగాన్ని చూద్దాం. దేవుడు అబ్రహామును ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏ కోణాల్లో ఆశీర్వదించాడు, ఏ విధంగా ఆశీర్వదించాడు మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో 7 రకములైన ఆశీర్వాదములు పొంది ఉన్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు? 7 రకములైన ఆశీర్వాదాలు. 7 దేనికి సాదృశ్యంగా ఉంది? సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది, పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. అబ్రహాము తన జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎన్ని? 7 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఒక్క దీవెనైనా లేక, ఒక్క ఆశీర్వాదమైనా లేక, నా తండ్రి, నా తండ్రి అని విలపించిన ఏశావు వలె తండ్రి దగ్గర బ్రతుకులాడుకున్నాడు. తండ్రి, ఒక్క ఆశీర్వాదమైన నాకు లేదా, ఒక్క దీవెనైనా నాకు లేదా అని బ్రతుకులాడుకుంటున్నారు. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు ఆశీర్వాదము లేక, నెమ్మది లేక, సమాధానము లేక, దీవెనలు లేక, ఏ విధం చూసినా, ఎటు చూసినా కలిసి రాక, ఎక్కడికి వెళ్ళినా ఏది కూడా వారి జీవితంలో ఉపయోగపడక అన్ని ద్వారాలు మూయపడిన స్థితిలో వారు కన్నీరు విడుచుచు అయ్యో అని నా కర్మ, నా తలరాత అని తల కొట్టుకునేవారు, ఏడ్చేవారు, గుండెలు బాదుకునేవారు అనేక మందిగా ఉన్నారు ఈ లోకంలో. అయితే నీవు ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం నీలో ఉన్న లోపాలను సరిచేసుకోగలిగితే ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో, మొదటి నెలలో నువ్వు ఆశీర్వదించబడలేకపోయావు. ఈ సంవత్సరం నేను ఆశీర్వదించబడాలి, ఈ 2026 సంవత్సరంలో నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలని కోరుకున్నావు. కానీ నీ కోరిక
ఒక నెల గడిచిపోయినా ఇంకా తీరకపోతే ఇంకొక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ 2వ నెలలోనైనా నీవు ఆశపడు. ఆశగల ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. నీవు ఆశించి ప్రార్థించి మొరపెట్టి దేవుని యందు బ్రతిమలాడుకొని గోజాడి దేవుని యందు నువ్వు శ్రద్ధ నిలిపితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమునందు మనం చూస్తున్నట్లయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలాగో ఆశీర్వదించాడో ఆ సంతతిని, ఎవరు ఇశ్రాయేలు ప్రజలంటే అబ్రహాము సంతతి. దేవుడు అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడో, అబ్రహాము యొక్క కుటుంబం, ఫ్యామిలీ బ్లెస్సింగ్, దేవుడు ఏ విధంగా ఫ్యామిలీ బ్లెస్సింగ్ చేశాడో, తన ఫ్యామిలీని ఏ విధంగా ఆశీర్వదించాడో మన దేవుని వాక్యాలు చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి 107వ కీర్తన 38వ వాక్య భాగాన్ని చదువుకుందాం. 107వ కీర్తన 38వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా, వారు అధికముగా సంతాభివృద్ధి పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదించిన కొలది వారు అధికముగా సంతానాభివృద్ధి పొంది ఉన్నారట. విస్తరించి ఉన్నారు, అభివృద్ధి పొందారు, వారు ఫలించారు. కారణం ఏమిటంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు. నిబంధన చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాముతో నిబంధన చేసిన దేవుడు తన సంతతిని విస్తరింప చేయడానికి దేవుడు పూనుకున్నాడు. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క అనాది ప్రణాళిక ఏమిటి, దేవుని సంకల్పం ఏమిటి అని మనం చూసినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదించడానికి పిలిచాడనే సంగతి మన అందరము ఎరుగుదుము. అయితే మొదటి ఆదామును మొదటి అవ్వను దేవుడు చేసినప్పుడు సృష్టి అంతటిని దేవుడు భూమి ఆకాశములను సృష్టించి మానవులను సమస్త జీవరాశిని సృజించిన పిమ్మట ఆయన వారితో చెప్పిన మాట మనం చూద్దాం. మొదటి అధ్యాయము 22వ వచనం, ఆదికాండం మొదటి అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. త్వరగా చదవాలి. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములనేమి నిండి పక్షులు భూమి మీద విస్తరించును గాక అనియు వాటిని ఆశీర్వదించెను. సమస్తమును ఉదయమును కలుగగా 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇందాక ఎవరిని ఆశీర్వదించాడు? జలచరములను ఆశీర్వదించాడు, పశువులను ఆశీర్వదించాడు, పక్షులను ఆశీర్వదించాడు. అన్నిటిని ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఇప్పుడు చివరిగా ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? వారిని ఆశీర్వదించి, ఎవరు వారు? అబ్రహాం, ఆదాము, అవ్వ. దేవుడు ఆదాము అవ్వలను ఆశీర్వదిస్తున్నాడు. చూడండి, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకునండి. దేవునికి స్తోత్రం. చూసారా, మనం ఫలించడం దేవుని చిత్తం, మనం ఆశీర్వదించబడడం దేవుని చిత్తం. మన పిల్లలు మనం ఆశీర్వదించబడాలని కోరుకుంటామా, కోరుకోమా? మన పిల్లలు ఎప్పుడు దిక్కుమాలిన వారిగా, అడుక్కునేవారిగా, బలహీనులుగా, అనారోగ్యంతో పక్కనింటి వాళ్ళకి వెళ్ళి దేహి అని చూసేవారిగా, లేదా పక్కింట్లో తొంగి చూసి ఏమైనా పెడతారా అని అడుక్కునే వారిగా చూడాలి మనం ఎప్పుడైనా కోరుకుంటామా? మన పిల్లలు ఎంతో సంతోషంగా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాం. మన పిల్లలు చక్కగా డిగ్నిటీగా ఉండాలని మనం కోరుకుంటాం. మన పిల్లలు సమృద్ధిగా పుష్టిగా ఉండాలని కోరుకుంటాం. మన పిల్లలు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే దేవాది దేవుడు కూడా తన పిల్లలు ఆశీర్వదించబడాలని, తన పిల్లలు ఫలించాలని, తన పిల్లలు వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటూ, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని దేవుడు మొదటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుడు మొట్టమొదటిగా పలికిన ప్రజలకు, తను సృష్టించిన తన బిడ్డలపై మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వాదాన్ని పలికి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుకన ఈ రోజున మనము ఆశీర్వాదకరంగా ఉండడం దేవుని చిత్తం, దీవెనకరంగా ఉండడం దేవుని చిత్తం.
దేవుని సన్నిధిలో మన జీవితాలు, మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మన యొక్క పాడి పంటలు, మన పశువులు అన్నీ కూడా ఆశీర్వదించబడాలి. దేవుడు అందుకొరకే మనలను పిలిచాడు. అయితే ఎవరు ఆశీర్వదించబడుతున్నారు, ఎవరు ఆశీర్వదించబడతారంటే విశ్వాస సంబంధులే. విశ్వాస సంబంధులే. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఎవరితో ఆశీర్వదించబడతారంట? అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుతురు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, మన తండ్రి కనుక ఆయన పిల్లలమైన మనము కూడా ఏమవ్వాలి? ఖచ్చితంగా 100% మనం కూడా ఆశీర్వదించబడాలి. మన తండ్రి దీవించబడ్డాడు, మనం కూడా దీవించబడ్డాం. దేవుని చిత్తం సంకల్పమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 12 నుండి 14 వరకు, 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం. మీరు ఈ విధులను విని, చూడండి, ఇక్కడ దైవజనుడు మోషే ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు రాయించాడు మీరు ఆశీర్వదించబడాలని. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, మోషే కూడా తెలియజేస్తున్నాడు, ఇదిగో మీరు ఆశీర్వదించబడాలి అని దేవుడు మాట్లాడుతూ, ఇదిగో మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి వినాలి. మొదటిగా వినాలి, రెండవది వాటిని అనుసరించాలి. ఈ రోజున అనేక మంది వినడానికి ఇష్టపడడం లేదు, చెప్పడానికి ఇష్టపడుతున్నారు కానీ వినడానికి ఇష్టపడడం లేదు. వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినేవారు నేర్చుకుంటారు, మాట్లాడేవారు నేర్చుకోలేరు. వినుటకు చెవులు, అప్పగించేవారు అనేక విషయాలు నేర్చుకుంటారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? వినుటకు వేగిరపడువారును మాట్లాడుటకు నిదానించువారునై ఉండవలెను. కనుక మొదటిగా నువ్వు దేవుని వాక్యాన్ని వినాలి. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకున్న యెడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు మొదట ఏం చూపిస్తాడంట? కృప చూపిస్తాడు. కృప. మన జీవితాల్లో మొదట మనకు కావాల్సింది దేవుని కృప, అపరిమితమైన దేవుని కృప. ఆ గ్రేస్ మనకు చాలా అవసరం. ఈరోజు అనేక మంది కృప లేని వారుగా పడి ఉన్నారు. కృప లేదు వారి జీవితాల్లో. మాటలో కృప లేదు, జీవితంలో కృప లేదు, పనులలో కృప లేదు. వారు చేస్తున్న ప్రతి కార్యములో దేవుని కృప లేనందువలన వారికి అది కలిసి రావడం లేదు, ఎక్కి రావడం లేదు. కనుక దేవుడు అంటున్నాడు, నేను నీకు కృప చూపుదును. రెండవది, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలం, నీ భూఫలము, నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందను, మేకల మందను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. నీలో మగవాడే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులోనైనా ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో. నిన్ను ప్రేమించి అనే మాట రాయబడింది. దేవుడు నిన్ను ప్రేమించి నీపై కృప చూపుచు, నీ పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుచు, నిన్ను అభివృద్ధి పరచుచు, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ భూఫలమును, నీ పాడి పంటలను, నీ పశువులను అన్నిటినీ ఆశీర్వదిస్తున్నాడంట. ఎంత దీవెన దేవుడు నీకు ఇస్తున్నాడు చూడండి. ఈ రోజున అబ్రహామును దేవుడు ఎంత ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క సంతతిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహాము సంతతికి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో నేను నీ సంతతిని ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో మీరు కూడా ఈ విధమైన ఆశీర్వాదాన్ని పొందడానికి మీరు
శ్రద్ధ కలిగి విని నేర్చుకొని దాన్ని మీరు అలవర్చుకొని మీరేం చేయాలి? అలవర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నీ పశువులు ఆశీర్వదించబడమే కాదు, కానీ నీ పశువులనైనా నీ కడుపున పుట్టిన బిడ్డల్లోనైనా మగవారైనా ఆడవారైనా గొడ్డుతనము ఉండదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీవు ఆశీర్వదించబడతావు. ఎంతగా ఆశీర్వదించబడతావు అంటే సమస్త జనముల కంటే, సమస్త వంశముల కంటే నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ రోజున అనేక క్రైస్తవ పిల్లలు ఎంతగా ఆశీర్వదించబడుతున్నారో చూడండి. వారి కుటుంబాల్లో రక్షణ పొందిన వారు, రక్షింపబడిన వారు ఈరోజు రక్షింపబడని వారి కంటే ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి రకరకాల అపోహలు, వాళ్ళకి అక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడి నుండి రావు, పైనుండి సహాయం వస్తుందండి వాళ్ళకి అని చెప్తా ఉంటారు చాలామంది. అవును, నిజమే ఆ మాట. పైనుండి అంటే తెల్లదొరల నుంచి కాదు, అర్థమైంది? అమెరికా వాళ్ళ నుంచి కాదు. పైన ఎవరున్నారు? పైన దేవుడు ఉన్నాడు. ఆకాశమందున్న దేవుడు తన ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలతో విస్తారమైన దీవెనలు నేను నీకు కుమ్మరించదనని వాగ్దానం చేసిన దేవుడు మాట ఇచ్చి మాట తప్పడానికి నరుడు కాదు. ఆయన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలతో విస్తారమైన దీవెనలతో నిన్ను నింపడానికి ఆయనను పిలిచాడు గనుక నీవు ఆ దీవెనలను పొందుకోవడానికి సిద్ధపడు. దేవునికి స్తోత్రం. నీవు రెడీగా ఉండు. దాని కొరకు నువ్వు ప్రార్థించు, దేవుని అడుగు, గోసాడు, బ్రతిమలాడుకో. దేవా, అబ్రహామునికి ఇచ్చిన ఆశీర్వాదం నాకు ఇవ్వు. అబ్రహామును దీవించినట్లుగా నా కుటుంబాన్ని దీవించు. అబ్రహాము సంతతిని విస్తరింపచేసినట్లుగా నా సంతతిని విస్తరింపచేయి. ఇదిగో అబ్రహాముతో నీ ఉన్నట్లుగా నాతో నీ ఉండు. ఇదిగో అబ్రహాముని అన్ని కోణాలలో, అన్ని విషయాలలో, అన్ని దిశల, అన్ని వైపుల నువ్వు కాపాడి పోషించి సంరక్షించినట్లుగా నన్ను, నా కుటుంబాన్ని పోషించి సంరక్షించు అని ప్రభువును అడగలిగితే దేవుడు అంటున్నాడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు 15:7 ఆదికాండంలో, ఇదిగో అబ్రహామా, నిన్ను పిలిచిన దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, అబ్రహాము నిన్ను నేను గొప్ప జనముగా చేస్తున్నాను చెప్తున్నాడు. అబ్రహాము దేవుడు ఎలా చేస్తున్నాడంట? గొప్ప జనము, గొప్ప జనము, గొప్ప జనం. ఈరోజున అబ్రహాము సంతతి, అబ్రహాము వారసులు ఎంత కోకొలలుగా ఉన్నారండి ప్రపంచంలో. శరీర సంబంధమైన విశ్వాసులు, శరీర సంబంధమైనటువంటి పిల్లలు, ఆత్మ సంబంధమైన విశ్వాసము కలిగిన విశ్వాస సంబంధులు ఎంతోమంది ఉన్నారు. కనుక విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఒకటి, శరీర సంబంధమైన పిల్లలు అబ్రహాముకున్నారు. 2, ఆత్మ సంబంధమైన పిల్లలు అబ్రహామునుకున్నారు. దేవుడు రెండంతలుగా ఇరువురిని ఆశీర్వదించాడు. రెండంతలుగా దేవుడు శరీర సంబంధమైన పిల్లల్ని ఆశీర్వదించాడు, ఆత్మ సంబంధమైన పిల్లల్ని కూడా ఆశీర్వదించాడు. ఇసుక రేణువుల వలె నీ సంతతిని ఆశీర్వదిస్తానని చెప్పారు. దేవుడు నిశ్చయముగా ఇసుక రేణువు వలె ఆశీర్వదించాడు. ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వదిస్తాను ప్రభు చెప్పారు. నిశ్చయముగా ఆకాశపు నక్షత్రం వలె దేవుడు వారిని విస్తరింపచేసి ఆశీర్వదించి ఉన్నారు. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఒక్క ఆశీర్వాదాన్ని అయినా చూడాలని కోరుకుంటే నువ్వు నిశ్చయముగా దేవుని నమ్మాలి. ఏమి నమ్మాలి? దేవుని మాటను నమ్మాలి. దేవుని నమ్మడం అంటే ఏంటి? దేవుని మాట. దేవుని మాట అంటే వాక్యం. వాక్యమే మనకు ఆధారం. దేవుని మాటే మనకు ఆధారం. సరే, అబ్రహాము ఎప్పుడు దేవుని నమ్మాడో తెలుసా మీకు? మనకైతే ఈరోజు ఆధారాలు ఉన్నాయి. వాక్యం ఆధారం ఉంది, బైబిల్ గ్రంథం ఆధారం ఉంది, సేవకులు ఆధారంగా ఉన్నారు, సంఘాలు ఆధారంగా ఉన్నాయి, సాక్ష్యాలు ఆధారంగా ఉన్నాయి, పరిశుద్ధులు ఆధారంగా ఉన్నారు. ఇంతమంది మనకు ఈరోజున ఆధారంగా నిలిచారు. ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనకు ఆధారమై నిలిచింది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అని రాయబడింది. హెబ్రీ పత్రిక 11:12 12.
దేవుడు అబ్రహామును ఎంతగా ఆశీర్వదించాడో, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కనుక అబ్రహాము ఎటువంటి ఆధారము లేకపోయినా దేవుని విశ్వాసము గలవాడై బలమును పొంది అనే మాట రాయబడింది. బలమును పొంది, విశ్వాసం వల్ల బలహీనుడు కాక విశ్వాసము ద్వారా బలమును పొంది 100 అంతుల ఆశీర్వాదాన్ని పొందాడు. 100 సంవత్సరాలు 100 సంవత్సరాల వయస్సులో అబ్రహాము ఇస్సాకును కనెను. అంతేకాదు అబ్రహాము యొక్క 137వ సంవత్సరము వయస్సులో శారాకు 127 సంవత్సరాలు. అబ్రహాముకు 137 అయితే శారమ్మకు ఎన్ని సంవత్సరాలు? 127 సంవత్సరాలు. అప్పుడు ఆమె మృతి పొందింది. మృతి పొందిన తర్వాత 140 సంవత్సరాల వయసులో 145 సంవత్సరాల వయసులో మరలా అబ్రహాము కెతురాను వివాహం చేసుకొని 175వ సంవత్సరంలో తన పితరుల దగ్గరకు చేర్చబడ్డాడు. అబ్రహాముకి ఎంతమంది పిల్లలు? ఇప్పుడు అబ్రహాముకి 8 మంది పిల్లలు. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహాము పిల్లలు లేనప్పుడు దేవుని మాట నమ్మాడు. అయితే ఈ యొక్క అబ్రహాము భార్య అయినటువంటి శారా కొంత అవిశ్వాసం ఆమె జీవితంలో గూడు కట్టుకుంది. 18వ అధ్యాయము 11వ వచనం, ఆదికాండం 18:11 త్వరగా చదవాలి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండిరి. శారాయు అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఉడిగిన దానను, తరువాత నాకు సుఖము కలుగునా. నా యజమానుడు కూడా ఏమై ఉన్నాడు? వృద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ లేఖన భాగంలో శారా అంటుంది, నాకు స్త్రీ ధర్మం ఉడిగిపోయింది అంటుంది, నేను వృద్ధురాలను అంటుంది. నా యజమానుడు కూడా ఏమై ఉన్నాడు? వృద్ధుడై. మృతతుల్యమైన శరీరం అంతా కూడా ముడతలు పడిపోయింది, బాగా ముడతలు పడిపోయింది. వృద్ధాప్యమైనటువంటి ఛాయలు శరీరం అంతా కూడా వారి జీవితంలో కమ్ముకున్నాయి. అయినప్పటికీ కూడా అబ్రహాము మృతతుల్యమైన శరీరము కలిగినప్పటికీ కూడా విశ్వాసమందు నిలిచిన వాడై, విశ్వాసము ద్వారా విశ్వాసమును బట్టి బలము, విశ్వాసమును బట్టి శక్తి, విశ్వాసమును బట్టి నిరీక్షణ, విశ్వాసమును బట్టి ధైర్యం, విశ్వాసమును మీద ఆధారపడిన వాడై ప్రభు కొరకు ఎదురు చూడగా దేవుడు తన జీవితాన్ని సాఫల్యము చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక నూతనమైనటువంటి శక్తిని పొంది 8 మంది పిల్లలను కన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయమును గురించి పౌలు భక్తుడు తెలియజేస్తున్న వాక్యాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. సంఘానికి ఉత్తరం రాస్తూ అక్కడ తెలియజేస్తున్న మాట చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. అందుచేత మృతతుల్యమైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మృతతుల్యమైన ఒకరి నుండి, మృతతుల్యమైన శరీరము నుండి. అందుకని అంటున్నాడు దేవుడు, యెహోవాకు అసాధ్యమైనది కలదా? ఏదైనా ఉన్నదా? శారా నవ్వనేలా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన సృష్టికర్త, ఆయన మానవ అవయవ నిర్మాణకుడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మృతతుల్యమైన ఒకని శరీరము నుండి లెక్కకు మించిన, సంఖ్యకు మించిన ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని
ఇసుక వలెను సంతానము కలిగెను. సంతానము కలిగెను. ఒక్కరు పుట్టడమే కష్టం అనుకున్నాడు అబ్రహాము. అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఒక్క కొడుకునివ్వయ్యా. ఎన్నిచ్చినా ఏంటి నాయన లాభం? మీరు ఆదికాండం చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు, అయ్యా ఎన్నిచ్చినా ఏంటి లాభం? అన్నీ ఇచ్చావు కానీ కుమారులు లేరు, కొరత మిగిలిపోయింది, ఒక్క కొడుకునైనా ఇవ్వయ్యా అని అడుగుతున్నాడు. దేవుడు అన్నాడు, ఒక కొడుకును కాదు నీకు సంతానం ఇవ్వబోతున్నానంటే వాడు నమ్మలేదు. ఏ ఆధారము లేదు. దేవుడు ఎలా ఉంటాడో అబ్రహాముకు తెలియదు. అబ్రహాము ఎప్పుడు కూడా దేవుని చూడలేదు. దేవుని ముఖ దర్శనం ఎప్పుడు అబ్రహాము చేయలేదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అంతే, స్వరం విన్నాడు అంతే. తాను వింటున్న స్వరానికి లోబడ్డాడు. ఈరోజు మనకు అనేక ఆధారాలు ఉన్నాయి. నమ్ముతున్నావా దేవుడు అంటే? ఈరోజు చాలామంది ఏదైనా ఆధారం ఉంటే నమ్మచ్చండి, ఆధారం లేకపోతే ఎలా నమ్ముతాం అని అనేవాళ్ళు ఉన్నారు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. కనుక మనము దేవుని నమ్మే విషయంలో చంచలము లేనిటువంటి అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. స్థిర నమ్మకం కలిగి ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. బలమైన నమ్మకం కలిగి ఉండాలి. బలమైన పునాది, విశ్వాస పునాది మీద మన జీవితాన్ని క్రీస్తులో మనం కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఏ ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడంటే ఫ్యామిలీ బ్లెస్సింగ్, కుటుంబము ఆశీర్వదించబడటం. రెండవదిగా మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. కనుక రెండవది మనం చూసినట్లయితే ఆర్థికమైన ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఏంటి? ఆర్థికపరమైన ఆశీర్వాదం. అబ్రహాము యొక్క పూర్వీకులు విగ్రహారాధనలు చేయుచు, ఆయా స్థలాలలో సంచరించుచు, స్థిర నివాసము లేక గుడారములో నివసించడివారు. వారి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రముగా ఉండేది. దేవుని చిత్తము ఏదనగా, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి గైకొనుని ఎడల. చూడండి ఆ మాట, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము యొక్క పూర్వీకులు ఆశీర్వదించబడలేదు, కానీ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఎంత ఆశీర్వదించబడ్డాడో మనం చదువుకున్నాం 24వ అధ్యాయం 1వ వచనం. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, చదవండి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా విని. మీలో బీదలే ఉండనే ఉండరు. మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే చాలు. మీలో ఉన్న బీద స్వభావం, బీదతనం తొలగిపోతుంది, దరిద్రం తొలగిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడని యెహోవా మాటను శ్రద్ధగా వినున యెడల మీలో భేదలు ఉండనే. బీదవారు మనకి ఎక్కడ చూసినా ఈరోజు ఎక్కడ చూసినా కనబడేది ఎవరండి? బీదవారు. రోడ్ల మీద అడుక్కునేవారు, హాస్పిటల్స్ దగ్గర అడుక్కునేవారు, సరైన వస్త్రాలు లేనివారు, తిండి లేనివారు, బలహీనమైన వారు, చిక్కిపోయిన వారు, తలకు సరిగా నూనె లేక, సరైన వస్త్రాలు లేక, చెప్పులు లేక, ఎన్నో కుటుంబాలు ఎందరో దారిద్ర్యపు రేఖ క్రింద నలిగిపోతూ మగ్గిపోతూ ఉన్నారు. అదే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నీవు ఆశీర్వదించబడాలనుకుంటే నీలో బీదలు, మీ ఊరిలో బీదలు, మీ ఇంటిలో బీదలు ఉండకుండా ఉండాలంటే మీరేం చేయాలంట? శ్రద్ధగా దేవుని మాట వినాలి.
దేవుని మాట మనకు ఎంతో ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనుషుల మాటలు మనకు కొన్నిసార్లు కోపాన్ని రేపుతాయి. మనుషుల మాటలు కొన్నిసార్లు పగ రేపుతాయి. మనుషుల మాటలు కొన్నిసార్లు మనకి ద్వేషాన్ని పుట్టిస్తాయి. మనుషుల మాటలు కొన్నిసార్లు ప్రేమను కలుగచేస్తాయి. మనుషుల మాటలు కొన్నిసార్లు నాశనమునకు నడుపుతాయి. కానీ దేవుని మాట ఎల్లప్పుడూ కూడా మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది, దీవెనలు తీసుకొస్తుంది, క్షేమాన్ని తీసుకొస్తుంది, సమాధానం తీసుకొస్తుంది, నెమ్మది తీసుకొస్తుంది. అది మన గుండెల్లో సంతోషాన్ని పుట్టిస్తుంది దేవుని మాట. కనుక నీ దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినడానికి అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి. అందుకని నీతిమంతుల గుడారం రక్షణ సునాది గీతములు వినబడుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా నీ ఇంట్లో నీ సెల్ ఫోన్ ద్వారా దేవుని మాటలు, దేవుని వాక్యాలు వింటూ ఉంటే అవి నిన్ను ఆశీర్వాదకరమైన మార్గాలు నడిపిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. కనుక నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీలో బీదలు నువ్వు దేవుని మాట విని దేవుని మాట ప్రకారం జీవిస్తే చాలు. చూడండి, సామెతల గ్రంథం 8:21. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును అని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యమునకు, ఘనతకు, జీవమునకు అది మూలముగా మారుతుందంట. ప్రతిఫలంగా దేవుడు, నువ్వు భయభక్తులు కలిగి ఉన్నందుకు. చూసారా మన దేవుడు ఎంత గొప్పవాడో. నువ్వు దేవుడు అంటే భయం భక్తి కలిగి ఉంటే చాలు. నీ భయభక్తులను చూసి దేవుడు నీకేమిస్తున్నాడు? ఘనతను, ఐశ్వర్యమును, జీవమును, ప్రతిఫలముగా నీ వినయమునకు ప్రతిఫలముగా దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజున ఇంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎక్కడ దొరుకుతున్నాడండి? మన వినయ విధేయతను చూసి మనల్ని ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. మనల్ని దీవించి, మనల్ని ఘనపరిచి, మనకు జీవమునిచ్చి, జీవితాన్ని ఇచ్చే దేవుడు మనం కలిగి ఉండడం మనకు ఎంతో, అది ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే పౌలు గారు అంటాడు కొలసీలు రాసిన పత్రికలో, ఇదిగో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఐశ్వర్యవంతుడైన దేవుడు. కనుక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తన పిల్లలందరి కోరికలను తీరుస్తాడు. చూడండి, ఐశ్వర్యవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏం చేస్తారు? ఆస్తికి కర్తలుగా చేయుదురు కదా. వారి పిల్లలు ఆస్తిమంతులుగా చేస్తారు. తల్లిదండ్రులు ఆస్తిపరులు అనుకోండి, వారి ఆస్తి ఎవరికి ఇస్తారు? వారి పిల్లలకి ఇస్తారు. కనుక వారి పిల్లలు కూడా ఏమవుతారు ఇప్పుడు అంటే ఆస్తిపరులు అవుతారు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. దురాశ దుఃఖమునకు చేటు. చాలామంది ఆశపడిన దానికంటే ఎక్కువగా అత్యాశకు పోతూ ఉంటారు. అత్యాశకు పోవడం చాలా నష్టాన్ని తెస్తుంది, చాలా నష్టాన్ని తెస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, బంగారు బాతుగుడ్డు కదా, అందరికీ తెలిసిన కథే. వాడు ఏం చేశాడు? రోజుకొక బంగారు బాతుగుడ్డు పెడతా ఉంది. ఇట్లా కాదు, దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయో, బంగారు గుడ్లు, ఒకేసారి తీసుకొని అమ్మేసుకుందాం అనుకున్నాడు. దాన్ని పొట్ట కోసేసరికి దానిలో ఏమీ లేవు. అది కాస్త చచ్చిపోయింది. రోజు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే అత్యాశ. ఈ రోజున దేవుని సన్నిధిలో మనము అత్యాశకు పోకుండా, దేవా ఈ రోజుకు తగినంత నువ్వు నాకు ఇస్తే చాలు, నా జీవితం తగినంత నాకు ఇస్తే చాలు, నా బ్రతుకునకు తగినంత నాకు ఇస్తే చాలు, నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, చాలునంత నాకు దయచేయని ప్రభువుని నువ్వు అడిగి, ప్రభు దగ్గర ఏ దినమున కావలసిన కృప ఆ దినమున, ఏ దినమున కావలసిన ఆశీర్వాదం ఆ దినమున, ఏ దినమున కావలసిన రక్షణ ఆ దినమున, ఏ దినమున కావలసిన విశ్రాంతి ఆ దినమున, ఏ దినమున కావలసిన సంతోషం ఆ దినమున నీవు అడిగి పొందుకొని దీవించబడడం దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఐశ్వర్యవంతుడైన దేవుడు కనుక నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు
దేవుడు ఆకాశపు నుండి తన మంచి నిధిని తెరచి నిన్ను ఆశీర్వదిస్తాడంట. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నాం. 28వ అధ్యాయం 12వ వచనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించడానికి ఆకాశం నుండి తన మంచి ధననిధిని తెరుస్తాడు. నీవు అనేక జనులకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నువ్వు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు క్రైస్తవ పిల్లలు కూడా అనేక మంది అప్పులలో కూరుకుపోయి ఉన్నారు. దైవ సేవకులు అనేక మంది అప్పులలో కూరుకుపోయారు. అప్పు లేని వారు ధన్యులు, భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. నాకు ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అప్పు లేని జీవితం నెమ్మది కలిగిన జీవితం. కనుక మనం అప్పులు పెట్టుకొని, చుట్టూ అప్పులు పెట్టుకొని, అప్పులు తీర్చలేక ఇంటికి వచ్చి వాళ్ళు గొడవ చేస్తూ ఉండి బజార్లో పట్టుకొని అడుగుతూ ఉంటే ఎంత క్షేమవుతాం మనం. దేవుని వాక్యం అంటుంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు నీకు ఇస్తాను. అది ఎప్పుడు, ఎలా ఇస్తానని చెప్తున్నాడు అనంటే, నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదిస్తాను. నువ్వు చేసే ప్రతి పనులు నేను ఆశీర్వదిస్తాను. కొంతమంది ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, ఎక్కడికి వెళ్ళినా కలిసి రావట్లేదండి అని కొన్ని రోజులు ఆ పనిలో, కొన్ని రోజులు ఈ పనిలో, కొన్ని రోజులు ఇంకొక చోట, కొన్నిసార్లు ఇంకొకటి చేస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఆటంకం వారికి ఎదురవుతూనే ఉంటుంది. అని యోసేపుని అలా కాదు దేవుడు ఆశీర్వదించింది. యోసేపు చేస్తున్న ప్రతి పనిలో, తాను చేస్తున్న కార్యం అంతటిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు జీవితంలో కూడా దావీదు చేస్తున్న ప్రతి పనిని దేవుడు సాఫల్యం చేస్తూ వచ్చాడు. ఈరోజున కొంతమందిని అడిగామనుకోండి, నాకు ఆ పని మాత్రం వచ్చండి, నాకు ఈ పని మాత్రం వచ్చు, అది తప్ప నాకు వేరొకటి రాదంటారు. జనమను 3 పూట్ల ఫుల్గా, అవసరమైతే 4వ పూట కూడా ఎక్స్ట్రా తింటారు, ఇంకో ఎక్స్ట్రా ప్లేట్ కూర బాగుంటే. అర్థమైందా? పని చేయమంటే అమ్మో నాకా రాదు. దొంగలు, తప్పించుకొని తినడానికి దొంగలు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు చెయ్యి, ముందు విశ్వాసంతో చెయ్యి, విశ్వాసంతో అడుగెట్టు, విశ్వాసంతో నువ్వు పరిగెత్తు, విశ్వాసంతో ప్రారంభించు. దేవుడు నీకు నేర్పుతాడు. కీర్తనకారుడు దావీదు అంటాడు, ఆయన నా వ్రేళ్లకు పోరాటం నేర్పాడు, నా కాళ్లకు పోరాటం నేర్పాడు, నా కాళ్లను లేడి కాళ్ళగా చేశాడు, నన్ను ఎత్తైన స్థలములపైన నన్ను నిలిపాడు. నా చేతులకు ఆయన యుద్ధం నేర్పించాడు. నాకు యుద్ధం చేయడం ఎలాగో తెలియదు, నా చేతులకు యుద్ధం నేర్పించాడు ఆయన. విశ్వాసంతో యుద్ధం నేర్చుకున్నాడు. విశ్వాసంతో తన కాళ్ళు లేడి కాళ్ళ వలె పరిగెత్తగలిగినట్లుగా దేవుడు చేశాడు. విశ్వాసంతో అడిగాడు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అని విశ్వాసంతో ప్రార్థించాడు. దేవుడు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు సియోను కొండపైకి రాజుగా అతన్ని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం కొంచెమే అయితే నీకు వచ్చే ఆశీర్వాదాలు కూడా కొంచెమే ఉంటాయి. నీ యొక్క విశ్వాసం చంచలము లేని అచంచలమైనదై స్థిరమైనదై, అది విస్తారమైన విశ్వాసం అయితే, బలమైన దృఢమైన సంకల్పముతో కూడిన విశ్వాసం అయితే, దానికి జరుగు ప్రతి కార్యములు కూడా అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రకారము దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నువ్వు లోబడి, నీవు దేవుడు చెప్పిన చోట నివాసం చేస్తూ దైవ చిత్తమును కనుగొని దేవుని చిత్తానుసారంగా నీవు అడుగు పెట్టిన ప్రతి చోట కూడా నీకు అడ్డంకంగా ఉన్న వాటిని దేవుడే తొలగించి, నీకు అడ్డుబండలుగా ఉన్న వాటిని దేవుడే తొలగించి, దేవుని వాగ్దానం ఉంది కదా, ఇదిగో నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలమును ఏం చేస్తాను, సరళం చేస్తాను, ఇనుప గడియలను విరగగొట్టెదను, ఇత్తడి ప్రాకారములను పడగొట్టెదను. కనుక దేవుడు
నీకు ముందుగా వెళుతున్నాడు. ఎవరు అనంటే నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా యెహోవా. ఆయన ఎవరు? యుద్ధశూరుడు, బలశూరుడు, పరాక్రమగల బలార్చుడు, దహించు అగ్ని ఉన్న దేవుడు. నీ దేవుడైన యెహోవా నీతో కూడా వచ్చుచున్నాడు. నీ ముందర నీ దేవుడు నడుస్తున్నాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన పిలుపుకు నువ్వు లోబడి నువ్వు జీవించినట్లయితే అబ్రహాము జీవితాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఫైనాన్షియల్గా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి 13వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము వెండి బంగారము, కొంచెం గట్టిగా చదవమ్మా, మైకులో చదువు, నీ గొంతు అంతది మాత్రం, మళ్ళీ మైకు లేకుండా. అబ్రహాము వెండి బంగారములు, అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహామును ఎంత ఆశీర్వదించాడండి. బహుధనవంతుడై. ఇందాకేం చదువుకున్నాం? అన్ని విషయాలలో ఆశీర్వదించెను. ఇప్పుడు బహుధనవంతుడై, వెండి బంగారము, పశువులు, పనివారు. ముఖేష్ అంబానీ ఇంట్లో కంటే కూడా 4 రెట్లు ఎక్కువ మంది ఉన్నారు అబ్రహాం ఇంట్లో పనివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4 నలుగురు 5 ముఖేష్ అంబానీని కలిస్తే ఒక అబ్రహాం అవుతారు. అంత ధనవంతుడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అబ్రహాము యొక్క చరిత్ర చదివితే వామ్మో ఇంత ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చింది ఇతనికి అని అనుకుంటారు. ఒంటరిగా బయలుదేరాడు, ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. కానీ బలమైన దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే మనం చదువుకున్న లేఖన భాగం మొదటి వాక్యంలో గలతీ రాసిన పత్రికలో మనం ఏం చదివాం? విశ్వాస సంబంధులే. మర్చిపోయారా? చదువున్న వాక్యాన్ని. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాస సంబంధులే. ఈరోజు నీవు కూడా అబ్రహాము వంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఏ విశ్వాసం కలిగి ఉండాలి? అబ్రహాము వంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. టూకీగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి మూల కారణం ఏంటంటే అబ్రహాము పిలుపుకు లోపడ్డాడు. అది గుర్తుపెట్టుకో. పిలిచిన పిలుపుకు లోపడ్డాడు. దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు పూర్తిగా లోపడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచాడు, రక్షణలోనికి పిలిచాడు. దేవుడు నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. కొంతమందికి ఆ రక్షణ కూడా లేదు. మందిరానికి అయితే వస్తారు కానీ బాప్తిసాలు పొందరు. వాళ్ళు ఎంతకాలం దేవుని మందిరానికి వచ్చినా వాళ్ళ జీవితం సున్నా, అంతే. వాళ్ళ వల్ల దేవునికి ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. వాళ్ళు ఏ క్షణాన్ని మరణించినా పోయేది మాత్రం నరకానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదు. నమ్మి విశ్వసించేవాడు బాప్తిసం పొందవలను, నమ్మని వానికి శిక్ష ఖచ్చితం, అంతే. అది దేవుని మాట, మన మాట కాదు. కనుక నువ్వు నమ్మావు, దేవుని నమ్మావు అంటే ఆయనకు రుజువు ఏంటంటే నువ్వు బాప్తిసం పొందాలి. చెడుతనం అసహించుకోవాలి. కొంతమంది బాప్తిజం పొందిన తర్వాత కూడా చెడు పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా నరకానికే పోతారు. బాప్తిజం పొందానండి కాబట్టి నాకు ఇంకా డోంట్ ఫియర్, నాకేం ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఎదురు లేదు అని మనం తిరగడానికి కాదు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి కడముట్టు వరకు. నీ కలిగిన రక్షణను జాగ్రత్తగా నువ్వు గట్టిగా పట్టుకోవాలి. సాతాను దాన్ని నీ యొద్ద నుంచి లాక్కోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని కాపాడుకోవాలి. దేవుడు నీ నుండి ఆశిస్తున్న దాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలగాలి. విశ్వాసంలో దేవుడు నిన్ను పవిత్రంగా ఉండమని కోరుకుంటున్నాడు. పరిశుద్ధ జయ జీవితం చేయమని కోరుకుంటున్నాడు. పిలుపుకు లోబడమని కోరుతున్నాడు. నిన్ను నడిపించడానికి దేవుడు పిలిచాడు కనుక నిన్ను ఆయన నడిపించాలనంటే నీలో మొదటిగా నీ చెయ్యి ఆయన పట్టుకోవాలంటే నీలో పాపం బయటకు వెళ్ళాలి. పరిశుద్ధతతో నువ్వు జీవించినట్లయితే నీ చేతిని పట్టి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక పిలుపుకు లోపడ్డాడు అబ్రాహాము, అందుకు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. రెండవది మనం చూసినట్లయితే దేవుడు అతన్ని ఆశీర్వదించడానికి, బహుగా దీవించడానికి రెండవ కారణం పిలుపుకు లోపడడం మాత్రమే కాదు, నమ్మకమైన మనస్సు గలవాడు అని రాయబడింది. అబ్రహాము ఎటువంటి వాడంట? నమ్మకమైన మనస్తత్వం కలిగిన వాడు. ప్రతి విషయంలో దేవుడు చూస్తున్నాడు అనే నమ్మకమైనటువంటి మనస్తత్వం అబ్రహాము జీవితంలో ఉంది. అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మొదటిగా మనం చూసినట్లు ఏ బ్లెస్సింగ్ అతనికి వచ్చింది? కుటుంబ ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఆర్థిక ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదాన్ని కూడా చూసి మనం ముగించుకుందాం. భౌతికమైన ఆశీర్వాదం దేవుడు అతనికి ఇచ్చాడు. 13వ అధ్యాయం ఆదికాండం 14 నుంచి 18 వరకు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో చాలా క్లియర్గా రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో నీవు లేచి నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. నీవెంతవరకు చూడగలుగుతున్నావో నువ్వు చూచుచున్నంత మటుకు ఈ దేశం అంతటిని నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత లేచి 14వ వచనంలోన లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి, అదిగో ఆ మాట చదవాలి, నీవు లేచి ఈ దేశము యొక్క పొడవును వెడల్పును దానిలో సంచరించు, అది నీకిచ్చెదనని అబ్రహాముతో చెప్పాను. ఎంత సంచరించగలుగుతావు? నువ్వు లేచి ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు ఎంత సంచరించగలుగుతావు? సంచరించు, అంత నేను నీకు పిల్లలకు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుని చిత్తమునకు లోపడి జీవించినట్లయితే దేవుడు మనకు భౌతికమైన, అంటే ఫిజికల్గా దేవుడు మనల్ని బ్లెస్సింగ్ చేస్తాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు మనకు ఇస్తాడు. చాలామంది నేను ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడితే చాలండి అని అంటారు. తప్పు. కొంతమంది ఏం చెప్తారంటే నేను శరీర సంబంధంగా ఆశీర్వదించబడితే చాలండి అంటుంటారు. రెండూ కూడా పొరపాటే. నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీర సంబంధమైన ఆశీర్వాదం, భౌతికమైన ఆశీర్వాదం మన తండ్రి అయిన అబ్రహాములో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము విధేయుడు, అబ్రహాము పరిశుద్ధుడు, అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అందుకనే పౌలు గారు తన పత్రికలో తెలియచేస్తూ అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములో సుఖముగాను సౌఖ్యముగాను ఉండుము. కనుక మన జీవితాల్లో శరీర సంబంధమైన ఆశీర్వాదము కావాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా కావాలి. మనము లోపట వెలుపట పరిశుద్ధతను కలిగి ఉండాలి. లోపట వెలుపట బాహ్యమందును అంతరంగమందును పరిశుద్ధతను ప్రేమించాలి.
ఆ అంతరంగమందును బాహ్యమందును మనము దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. అంతరంగమందును బాహ్యమందును దేవునికి లోబడేవారిగా ఉండాలి. అదే సమయంలో దేవుడు కూడా అంతరంగమందును బాహ్యమందును నీకు సమాధానం ఇస్తాడు. అంతరంగమందును బాహ్యమందును నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో, తాను నడవగలిగిన చూడగలిగినంత భూమి తన సంతతికి దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎన్ని కిలోమీటర్లు చూడగలుగుతావో చూడు, ఎంత దూరం నడవగలుగుతావు నడువు. నువ్వు ఎంత దూరం నడవగలిగితే అంత భూమిని నేను నీకు సంతతికి ఇవ్వబోతున్నానని దేవుడు చెప్తున్నాడు. తూర్పు తట్టు, పడమర తట్టు, దక్షిణ తట్టు, ఉత్తర తట్టు చూడు, 4 దిక్కుల చూడు, 4 దిక్కులను నేను నీకు ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని చిత్తమునకు లోబడిన యెహోషువతో కూడా దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఏంటి ఆ నిబంధన అంటే, ఇదిగో నేను మోషేతో చెప్పినట్లు వారు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇచ్చుచున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవాలి. యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను మీకు ఇచ్చుచున్నానని వారితో నిబంధన చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే వాగ్దానాన్ని దేవుడు అనేక మంది పరిశుద్ధులకు బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందికి జీవితాల్లో ఈ కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం. నీవు అడుగుపెట్టు, దాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పారు. ఒక రోజున నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటన నేను మీతో చిన్న విషయాన్ని పంచుకొని ముగిస్తాను. ఈరోజు మీరు చూస్తున్న ఈ దేవుని మందిరం, ఈరోజు మీరు చూస్తున్నటువంటి స్థలం దేవుడు నాకు ఊరకనే ఇవ్వలేదు. నేను అదిగో మన విశ్వాసి వెంకటమ్మ తల్లి ఇంట్లో అద్దెకుంటున్నప్పుడు ఆ దేవుడి మాన్యంలో ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవాడిని. ఈ వెనుక మొగల తోటలు ఉన్నాయి, ఇటువైపు ఈ చెట్టు నుంచి దారి ఉండేది. ఆ లోపలికి వెనక వైపుకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. అటువైపు ఎవరు కనిపించరు. అటువైపు పొలాల వైపు అప్పుడప్పుడు గొర్రెలు కాసుకునే వాళ్ళు, ఈ యొక్క గేదెలు కాసుకునే వాళ్ళు తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా కనపడకుండా ఆ పొదల్లో కూర్చొని ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు ఈ స్థలం చుట్టూ కూడా రాళ్ళు పాతున్నాయి. నా దగ్గర అప్పుడు కనీసం అద్దె కట్టడానికి కూడా స్తోమత లేదు. 150 రూపాయలు అద్దె కట్టడానికి కూడా స్తోమత లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకొని వస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ స్థలము చుట్టూ తిరిగి స్తోత్రాలు చెప్పి వెళ్ళు. ఈ స్థలము చుట్టూ తిరిగి స్తోత్రాలు చెప్పి వెళ్ళమంటే నా అడుగులు ఈ స్థలము చుట్టూ అడుగు వెంబడి అడుగు వేసుకుంటూ ఈ స్థలము చుట్టూ రోజుకొక్కసారి ప్రార్థన చేసి చుట్టూ అడుగు వేసి దేవుని స్తుతించి వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతకాలానికి మా అత్తగారు మాతో ఏం చెప్పిందంటే, అయ్యా మీరు చిన్న స్థలం ఏదైనా చూసుకోండి, నేను మీకు కొనిస్తానని చెప్పింది. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఏది నాకు ఇస్తావో తెలియదు, నాకు కానీ శ్రేష్టమైనది కావాలని నేను ప్రార్థన చేశాను. తర్వాత వెనక చిన్న స్థలం చూసాం, దానికి దారి డొంక తిన్ను లేదు, వద్దు అది అని చెప్పారు. తర్వాత అక్కడ స్థలం చూసాం, అది కూడా కాదని చెప్పారు. తర్వాత నా మనసులో అయితే ఇదే ఉంది, కానీ ఇంత స్థలాన్ని వాళ్ళెలా కొనగలరు ఆలోచన చేస్తూ ఉన్నాం. మా తోడళ్ళు ఇద్దరు కూడా ఇది ఎవరిదో కనుక్కోమన్నారు. కనుక్కుంటే ఇది ఆంజనేయ స్వామి గుడి పూజారిది. ఎవరిది? బాపట్లలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి పూజారిది రామాంజనాచార్యులు, ఆయనది ఈ స్థలం. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన రథం లాగుతున్నారు. ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అయ్యా నాకు పలానా చోట స్థలం ఉంది మీది అని అంటే ఉందని చెప్పారు. దాన్ని అమ్ముతారా అంటే అమ్ముతామని చెప్పారు. ఆ తర్వాత ఆ విధంగా ఈ స్థలమును కొనడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అనేక మంది పరిశుద్ధుల జీవితాల్లో దేవుడు ఈ విధంగానే కార్యాలు చేస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి నడిపిస్తాడు. అక్కడ యెహోషువతో చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు అదే. ఇదిగో వారు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను వారికి ఇచ్చుచున్నాను. ఇదే విధంగా దేవుడు
అనేకుల జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. కనుక యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశం ఏం చేస్తారంట, స్వతంత్రించుకుంటారని కీర్తనాకారుడు 37వ కీర్తన 9వ వచనం తెలియజేస్తున్నాడు. దేశమును స్వతంత్రించుకునే వారు ఎవరంటే దేవుని కొరకు కనిపెట్టుకునేవారు. మనుషుల కొరకు, ఆస్తి కొరకు, డబ్బు కొరకు, బంధువుల కొరకు, నగల కొరకు, వస్త్రాల కొరకు, ప్రేమించే వారి కొరకు, నిన్ను ద్వేషించే వారి కొరకు నువ్వు కనిపెట్టుకోవద్దు. నువ్వు కనిపెట్టవలసింది దేవుని కొరకు కనిపెట్టు. నీ భర్త కొరకు నువ్వు కనిపెడుతున్నావా? నీ భార్య కొరకు కనిపెడుతున్నావా? నీ ఇంటి కొరకు కనిపెడుతున్నావా? నీ పిల్లల కొరకు కనిపెడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు దేని కొరకు కనిపెట్టినా అది నీకు దూరం అవుతుంది. కానీ నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. దేవా, ఏదైనా ఇస్తే అది నీ వలన నాకు అనుగ్రహించబడాలి, నీ వలన వచ్చినది నాకు స్థిరమైనది, అది నాకు నెమ్మదినిచ్చేది, దాని విషయంలో నీవే జోక్యం చేసుకుంటావు, నీ వలన నేనేమైనా అనుభవించాలయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు ఏం చేస్తారంట, భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారని 22వ కీర్తన 37:22లో కూడా తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గమును అనుసరించుకుని వారు అందరూ కూడా, ఆయనను ప్రేమించు వారందరూ కూడా భూమిని స్వతంత్రించుకుంటారు. 37వ కీర్తన 34వ వచనం అంటున్నాడు, 37:34 ఆయన మార్గములను అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది సెంటు భూమి ఉంటే చాలండి, సెంటు భూమి ఉంటే చాలండి అని కోరుకుంటున్నారు. ఒకప్పుడు మేము కూడా అలా కోరుకున్న వాళ్ళమే. ఎందుకంటే ప్రభువుని ఎరుగక మునుపు ఉన్న సెంటు భూమి కూడా మా నాన్న దాన్ని దైవార్పితం చేశాడు, ఏమీ లేకుండా చేశాడు. కనుక దేవుని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కనీసం నివాసం చేయడానికి సొంత భూమి చెప్పుకోవడానికి కూడా మాకు లేదు. అంత కఠిన బీద స్థితిలో ప్రభు దగ్గరికి నేను అడుగు పెట్టాను, నా కుటుంబం అడుగు పెట్టింది. ఈ రోజున దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది రకరకాల అపోహలు ఎవరి అపోహలు వారికి ఉంటాయి, ఏమి తప్పు కాదు, వాళ్ళ అపోహలు పెట్టుకోవడం తప్పు కాదు. కానీ నిజం మాత్రం ఒకటే ఉంటుంది, నిజం ఒకటే ఉంటుంది. అపోహలు వేలుంటాయి, కానీ నిజం ముందు అపోహలన్నీ కూడా ఏమవుతాయి, కొట్టివేయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయనను ప్రేమించు వారులారా, ఆయన కొరకు కనిపెట్టుకుని వారులారా, ఆయన మార్గమును అనుసరించుకుని వారందరూ కూడా, అనుసరించి నడుచుకుని వారందరూ భూమిని స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక అబ్రహాము మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ఎలా ఆశీర్వదించబడ్డాడు, భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు. 4వది ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడ్డాడు. 5వది జనరల్ బ్లెస్సింగ్స్, అనేక ఆశీర్వాదాలు, సాధారణమైన ఆశీర్వాదాలు అబ్రహాము పొందుకున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా అనేక ఆశీర్వాదాలు పొందడానికి మనం నిలిచిన వారమై ప్రభు సన్నిధిలో జీవించుచు ప్రభుకు మనం సమర్పించుకుందామా? ఇంకా మనం చూస్తున్నట్లయితే 6వదిగా సామాజిక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. 7వది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పొందుకున్నాడు. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభువా, ఇంతవరకు తేటగా సూటికి నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు, నా జీవితాన్ని బలపరిచిన దేవుడవయ్యా. ఇదిగో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నన్ను కూడా ఆశీర్వదించండి నాయనా అని ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకోండి. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, పరలోక రాజ్యములో ప్రవేశించాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదం నేను పొందుకోవాలయ్యా. ఇదిగో అబ్రహామును, ఇస్సాకును, యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. పరలోక రాజ్యములు వారు కూర్చుందురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చుందురు అని దేవుని మాట సెలవిస్తూ ఉండగా, ప్రభువా నా జీవితంలో ఆశీర్వాదం లేక ఉన్నాను, నన్ను ఆశీర్వదించవా? ఇదిగో అబ్రహాము యొక్క విశ్వాసం నాలో కలుగ చేయండి. అబ్రహాము ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని నాలో పుట్టించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? అబ్రహాము దేవుని వెంబడించిన కారణం చేత కుటుంబపరమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, భౌతికపరమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, ఆరోగ్యపరమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, సాధారణ ఆశీర్వాదాలు పొందుకున్నాడు, అసాధారణమైన ఆశీర్వాదాలు, సామాజిక ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో పొందుకున్నాడు. 7 రకములైన ఆశీర్వాదములు అబ్రహాము జీవితం మనం చూడగలుగుతున్నాం. ప్రభువా నీ చిత్తమైతే అయినా అబ్రహాము వలె నన్ను ఆశీర్వదించవా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని అడుగుదామా? అందరూ ప్రార్థన చేసుకుందాం.